హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏంటి ఎడ గిన్నె పెట్టింది అని చూస్తున్నారా? ఏం లేదు, మొన్న ఈ మధ్య నేను ఇవి చెప్పా కదా, డికాషన్ క్యూబ్స్, ఇవి ఇలా వేసేసుకొని టీ పెట్టుకోవటానికి ఈజీగా ఉంటుందని చెప్పా కదా. ఓకేనా? ఇలా క్యూబ్స్ వేసేసుకొని ఆ క్యూబ్స్లో ఇంకోటి పంచదార 2 స్పూన్లు పంచదార చాలు. వేసిన తర్వాత 1 కప్పు పాలు అన్నమాట, చాలన్నమాట. ఇవి ఇంకా క్యూబ్స్ వెంటనే కరిగిపోతాయి కదా, దాంట్లో షుగర్ వేసాం కదా. ఇంక ఇప్పుడు ఈ కప్పు పాలు పోస్తే మంచిగా టీ అవుతుంది అన్నమాట. ఎందుకు ఈరోజు టీ పెట్టింది అంటే, నేను రోజు కషాయము తాగుతా కదా, జీలకర్ర ఇవన్నీ హెర్బల్ టీ లాగా. ఈరోజు టీ తాగి కారపూస ఉంది, టీలో కారపూస వేసుకొని తినడానికి బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. అయితే ఆ రోజు క్యూబ్స్ చేశా కానీ ఆ క్యూబ్స్లో టీ ఎలా పెట్టాలి అనేది చెప్పలేదు కదా, ఇక అందుకని ఇప్పుడు టీ పెట్టడము ఒకరోజు ఇది కూడా చూపిద్దాము అంతే అనుకుంటున్నా, పోతుందని చెప్పేసి చేసా. ఇక ఎక్కువసేపు మరగాల్సిన పని లేదు, ఈ 5 గడ్డలు కరిగిపోతే ఏముంది. ఇంక దీంట్లో పాలు పోస్తే మరిమి అనుకో, పంచదార కూడా వేసా కదా, వెంటనే టీ అయిపోతాయి అన్నమాట ఇన్స్టెంట్గా. గంటలు మరగాలి, మరగకపోతేనేమో టేస్ట్ ఉండదు, పాలు ఎక్కువ పోస్తేనేమో పొంగిపోతూ ఉంటుంది. ఇంకా దీనికి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా టీలో వేసుకొని తిందాం అన్నట్టు ఈ పాలు మా ఊరు నుంచి తీసుకొచ్చుకున్నాం, అంటే పల్లెటూరులో. ఈ సంగతి, ఇది టీ వ్యవహారం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలన్నా కూడా ఇట్లా ఐస్ క్యూబ్స్ ఓకేనా తీసుకోవడం, దాంట్లో వేసుకోవడం, పంచదార వేసుకోవడం, పాలు పోసుకోవడం, మరగనిచ్చుకోవడం, తాగటం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.